అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటారు. అయితే మనము ఇంట్లో చేసుకునే పూజకు దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా? మన పూజలకు దేవుడు సంతుష్టుడవుతున్నాడా లేదా? అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఎలాంటి నియమాలు పాటించకుండా పూజలు గనక చేసినట్లయితే ఆ పూజలకు ఎలాంటి ఫలితము దక్కదని శాస్త్రాల్లో చెప్పబడింది. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం సమయంలో పూజ చేసుకుంటూ ఉంటారు. ఉదయం చేసే పూజల కంటే సాయంత్రం చేసే పూజలకు ఎక్కువ ఫలితం వస్తుందని మన పెద్దలు చెప్తుంటారు. అసలు ప్రతిరోజు పూజ ఎలా చేసుకోవాలి? ఏ సమయంలో పూజ చేసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి? మొదలైన అనేక విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రతిరోజు ఉదయము అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల సమయంలో ముక్కోటి దేవతలు భూమి మీద తిరుగుతూ ఉంటారంటారు. ఆ సమయంలో గనక నిద్రలేచి స్నానం చేసిన తర్వాత వెంటనే గనక పూజ చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ పూజకు మంచి ఫలితం లభిస్తుందని చెప్తారు. బ్రహ్మముహూర్తానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ సమయంలో లేచి ఏ పని చేసినా కూడా ఆ పని తప్పకుండా విజయవంతం అవుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. ప్రతిరోజు మనం చేసుకునే దీపారాధన ఉదయం 3 గంటల నుంచి 5 గంటల లోపు చేసుకున్నట్లయితే చాలా మంచిది. బ్రహ్మముహూర్తంలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి బ్రహ్మముహూర్తంలో తులసి చెట్టు ముందు కనుక దీపారాధన చేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. ఎందుకంటే తులసి మొక్క ఎక్కడుంటే లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది. అందులోనూ బ్రహ్మముహూర్తంలో గనక తులసి చెట్టు ముందు దీపారాధన చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షము చాలా తొందరగా కలుగుతుంది. బ్రహ్మముహూర్తంలో లేచి పూజలు చేయడానికి కుదరని వారు సాయంత్ర సమయంలో గనక పూజలు చేసుకున్నట్లయితే మామూలుగా చేసే పూజ కంటే రెట్టింపు ఫలితం లభిస్తుంది. ఎందుకంటే సాయంత్ర సమయంలో తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు. వాళ్ళు భూలోకంలో తదాస్తు దేవతలు సాయంత్ర సమయంలో భూలోకంలో తిరుగుతూ ఉంటూ ఆ సమయంలో ఎవరైనా ఏదైనా కోరిక కోరుకుంటే తదాస్తు అంటారు. అందువలన సాయంత్ర సమయంలో ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేసి మనసులో ఉన్న కోరికలు చెప్పుకున్నట్టయితే తదాస్తు దేవతల యొక్క ఆశీర్వాదంతో తప్పకుండా ఆ కోరికలు నెరవేరుతాయి. సాయంకాల సమయంలో ఎట్టి పరిస్థితిలో కూడా అపశకునాలు, చెడు మాటలు మాట్లాడకూడదు. మీ దగ్గర ఉన్న వస్తువులు లేవు అని అబద్ధం చెప్పకూడదు. ఎవరైనా వచ్చి ఏదైనా వస్తువు ఇమ్మని అడిగినట్లయితే ఆ వస్తువు నిన్నటిదాకా మా ఇంట్లో ఉంది, కానీ ఈరోజే కొనాలనుకొని కొనలేకపోయాము అని చెప్పాలి. అంతేకాని మా ఇంట్లో లేదు అని చెప్పకూడదు. ఎవరైనా ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగితే ఆరోగ్యం బాగున్నా కూడా బాగాలేదు అని అబద్ధం చెప్పినట్లయితే నిజంగానే ఆరోగ్యం బాగా లేకుండా పోతుంది. అందువలన తదాస్తు దేవతలు తిరిగే సాయంత్ర సమయంలో ఎట్టి పరిస్థితిలో కూడా అబద్ధాలు చెప్పడం కానీ చెడు మాటలు మాట్లాడడం కానీ చేయకూడదు. చాలామందికి సొంతిల్లు కట్టుకోవాలి అనే కోరిక ఉంటుంది. అలా కోరుకున్న వారు మంగళవారం రోజు సాయంత్రము ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఇంటి ముందు మట్టిలో పాతి పెట్టాలి. ఇంటి ముందు మట్టి కనుక లేనట్లయితే పూల చెట్ల కుండీలో కొద్దిగా మట్టి తీసి అందులో పాతి పెట్టాలి. మట్టిలో ఇలా బెల్లం కనుక పాతి పెట్టినట్లయితే భూదేవి యొక్క అనుగ్రహంతో తొందరలోనే సొంతిల్లు కట్టుకోవాలనే కోరిక నెరవేరుతుంది. సాయంత్ర సమయంలో ఇంట్లో పూజ చేసుకునేవారు 2 దీపాలను తప్పకుండా వెలిగించాలి. సాధారణంగా ప్రతిరోజు పూజ చేసేటప్పుడు పూజలో తులసి దళాలను ఉపయోగిస్తూ ఉంటాము. అయితే సాయంత్రం చేసే పూజలో మాత్రము తులసి దళాలను ఉపయోగించకూడదు. ఎందుకంటే సాయంత్ర సమయంలో తులసి దళాలను కోయటం కానీ తులసి దళాలను తాకటం కానీ చేయకూడదు. అలాగే తులసి దళాలను ఎప్పుడూ కూడా పరమేశ్వరుని పూజకు, వినాయకుడి పూజకు ఉపయోగించకూడదు. ప్రతి శుక్రవారము సాయంత్ర సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి 2 వైపులా ఆవనేతితో దీపం వెలిగించాలి. ఇలా ప్రధాన ద్వారానికి 2 వైపులా దీపాలు గనక వెలిగిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ప్రతి శుక్రవారము తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాబు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని వేలాడదీయాలి. ఇలా గనక చేసినట్లయితే కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది. ప్రతి శుక్రవారము సాయంత్రము ఇంటి ప్రధాన ద్వారానికి 2 వైపులా ఆవునేతితో దీపాలు వెలిగించాలి. ఇలా ఎవరైతే దీపాలు వెలిగిస్తారో వాళ్ళ ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు.
లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టము. ప్రతి శుక్రవారము 1 కేజీ ఉప్పు కొని ఇంటికి తీసుకొచ్చినట్లయితే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో ప్రవేశిస్తుంది. అయితే సాయంత్ర సమయంలో ఎట్టి పరిస్థితిలో కూడా ఉప్పును కొనకూడదు. సాయంత్ర సమయంలో ఉప్పుని పాలు, పెరుగు మొదలైన వాటిని ఎవరికీ అప్పుగా గానీ, దానంగా గానీ ఇవ్వకూడదు. అలాగే సాయంత్ర సమయంలో డబ్బుని ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు. సాయంత్రము చీకటిబడిన తర్వాత ఇంట్లో కసువు ఊడ్చి చెత్త బయట పడేయకూడదు. అలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. సాయంత్ర సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తలుపులు తప్పకుండా తెరిచి ఉంచాలి. ఎందుకంటే ఆ సమయంలో లక్ష్మీదేవి ప్రధాన ద్వారం గుండా ఇంట్లో ప్రవేశిస్తుంది. అదే సమయంలో ఇంటికి వెనకవైపు ఉన్న తలుపులను మూసేయాలి. లేకపోతే ఆ తలుపుల గుండా లేకపోతే ఆ తలుపుల నుంచి జ్యేష్ఠాదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ నియమాలన్నీ పాటించి పూజ చేసుకున్నట్లయితే సకల అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.